హాయ్ హలో అండి నమస్తే నేను మీ రహిమ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రోబయాలజీ అంటే ఏంటో చూసాము, మైక్రోబయాలజీ చదివితే ఏమేం జాబ్స్ వస్తాయన్నది చూసాము. అండ్ ఇప్పుడు వాట్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మైక్రో, ఇట్స్ మీన్స్ స్మాల్. అంటే మనం మైక్రో ఆర్గానిజమ్స్ని మన కంటితో మనం చూడలేము. అంటే చాలా 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 చిన్నవన్నమాట. సో వాటిని మనం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని చూడాలి అని అంటే మనం మైక్రోస్కోప్ని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మైక్రోస్కోప్ని యూజ్ చేసి మనం ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఈ మైక్రోస్కోప్ గురించి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో అసలు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మనం మైక్రోబయాలజీ చేస్తున్నదే మొత్తం ఈ ఆర్గానిజమ్స్ గురించి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి అని అనుకుంటే ఫస్ట్ అయితే మాత్రం మెయిన్ బ్యాక్టీరియా, ఫంగి, ప్రొటిస్టా, ఆల్గై అండ్ వైరస్ సమ్ టైమ్స్ మనం దీన్ని మైక్రో ఆర్గానిజంగా క్లాసిఫై చేస్తాము. ఓకేనా? సో వీటి గురించి మనం డీటెయిల్గా ఈ మైక్రోబయాలజీలో మనం చదువుకుంటాం అన్నమాట. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసి యూనిసెల్యులార్స్ ఉంటాయి, మల్టీ సెల్యులార్స్ ఉంటాయి. యూనిసెల్యులార్స్ అంటే సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజమ్స్, మల్టీ సెల్యులార్స్ ఇవి వచ్చేసి మల్టిపుల్ సెల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఈ బ్యాక్టీరియాస్లో నేను ఓన్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా ఓన్లీ అది కాదు, మళ్ళీ ఈ బ్యాక్టీరియాస్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ ఎయిరోబిక్, ఎనరోబిక్. సో ఇవన్నీ కూడా మనకి ఈ మైక్రోబయాలజీలో వస్తాయి, ఈ మైక్రో ఆర్గానిజమ్స్లో మనకు వస్తాయి. వీటన్నిటి గురించి నేను ఒక్కొక్క దాని గురించి కూడా మీకు డీటెయిల్గా నేను నా ఛానల్లో చెప్తూ ఉంటాను. మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.